తండ్రిని చేతికి నాదు ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణము వీడితివే. తండ్రి చెంతకు చేరిన దైవ గొర్రె పిల్ల ధ్యానింతును ఆ సిలువ విలువను ధ్యానింతును ఆ పసిడి పలుకులు ఆ సిలువ విలువను ఆ పసిడి పలుకులు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శుభ శుక్రవారానికి కూడి వచ్చిన ప్రియ దైవ విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మరి మన మధ్యకి గెస్ట్గా వచ్చినటువంటి మేడం గారికి కూడా మరి రాజేశ్వరరావు సార్కి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు మనందరికీ కూడా పరిచయం అయినటువంటి వారే. ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేసిన వారుగా ఉన్నారు. వారు మన మధ్యన ఉండటం చాలా సంతోషము. హల్లెలూయా. మరి మన జీవితాల్లో ఎన్నో ఈ మంచి శుక్రవార దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇందాక మనము స్కిట్ చూసినప్పుడు ఏడ్చిన వారే కానీ ఏడవని పాస్టర్ గారు కూడా ఏడ్చారు. ఆయన ఒంటి మీద ఉన్న అంగి రాత్ర పింకీ 2 గంటలకి మిషన్ మీద కుట్టింది. అది కానీ ఆయన పడినటువంటి శ్రమ మీరు కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటేనే కూర్చోలేకపోతున్నారు. కానీ భయంకరమైన ఎండలో జన్మ కర్మ పాపముల చేత ప్రజలందరూ కూడా నరకానికి వెళుతున్న సమయంలో ఆ నరకము నుండి తప్పించబడాలని పుణ్యకార్యాలు, యాత్రలు, యోగాలు ఎన్నో చేస్తున్న ప్రజల కొరకు ఎవరైనా మంచి వ్యక్తి ఆ నరకం నుండి తప్పించగలరా అని భూలోకంలో చూసినప్పుడు అందరూ కూడా ఏదో బలహీనత చేత ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు ఏ పాపము లేనివాడుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు కూడా జీవించినప్పుడు ఏ పాపము లేనివారుగా ఉన్నారు. ఆయన మరణించి తిరిగి లేచి అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా అంటే తండ్రి సహాయం చేయకపోవచ్చు, బంధువులు చెయ్యి విడవచ్చు, కానీ యేసయ్య అంటాడు నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న సమయం మందు ఈ సమయం ఇచ్చిన దైవజనులందరికీ కూడా వందనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఆయన ఏమంటూ ఉంటున్నారంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే గొప్ప శబ్దముతో. ఆ శబ్దము సంతోషకరమైన శబ్దము కాదు, ఆనందకరమైన శబ్దము కాదు, మరణ వేదనతో సర్వలోక భూనివాసులందరూ కూడా పాపములో పట్టబడి ఆ పాపం ఆయన మీద శాపముగా మన శాపం ఆయన మన పాపం ఆయన మీద వేసుకున్నప్పుడు ఆ నొప్పిని బాధని భరించలేక ఈ ప్రజలు నేను ఎందుకు చేశాను, వీళ్ళ కొరకు ఎందుకు ఇంత శ్రమ పడాలని గొప్ప శబ్దముతో కేక వేసిందా. చాలా చక్కగా 6 మాటలు చక్కగా వివరించారు. ఫస్ట్ నుండి 6 వరకు వారందరికీ కూడా వందనాలు. ఇంత చక్కటి మాట. ఈ పాపము తండ్రిని కుమారుణ్ణి వేరు చేసింది. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ శాపం ఉంటుంది. ఆ శాపం తొలగించబడాలంటే ఏదో ఒక బలి జరగాలి. అది గొర్రె కానీ మేకే కానీ. ఆ గొర్రె రక్తము మేక రక్తం నీకు విమోచన ఇవ్వదు, కానీ ఒక పుణ్యాత్మని రక్తం మాత్రమే నీకు మోక్ష మార్గం ఇస్తుంది. 2 మార్గాలు, ఒకటి మోక్షము, ఒకటి నరకము. ఈయనంటున్నాడు గొప్ప శబ్దముతో తండ్రి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రిగా ఉన్నాడు ఆయన. తండ్రి మనకున్నప్పుడు చాలా ధైర్యం ఉంటుంది.
తండ్రి మనతో ఉన్నప్పుడు మన అవసరతలు తీరుతాయి. తండ్రి లేకపోతే ఒకలాంటి ఒంటరితనం, ఆ బాధని మింగుకుంటూ ఉంటారు. కానీ ఈయనేమంటున్నాడంటే, యేసు ప్రభు తండ్రిగా జీవించాడు అబ్రహాం కాలంలో, కుమారునికి లోకానికి వచ్చి మరణించాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, గొప్ప శబ్దంతో ఆయన ఆత్మను అప్పగించాలి. ఎక్కడ అప్పగించాలి? ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆత్మ? ఆది కాండంలో దేవుని యొక్క వాక్యం అంటుంది 2వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన జీవ వాయువును ఊదగా నరుడు జీవ అంటే నిత్యము జీవించాలి. ఆ నరకంలోకి వెళితే ఎవరూ తప్పించలేరు. ఆ నరకంలోకి వెళ్ళక ముందే భూమి మీద ఎవ్వరు మనకి మోక్షాన్ని ఇచ్చేదని తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ శుభ శుక్రవారం ఆయన ఏమంటున్నాడంటే, జీవాత్మ అంటే నిత్యము నువ్వు తండ్రితో ఉండాలి, నిత్యము దేవునితో ఉండాలి. అక్కడ ఎటువంటి శాపము లేదు, అక్కడ ఎటువంటి కన్నీరు లేదు, అక్కడ ఎటువంటి కక్షలు లేవు. కనుక ఆయన అన్న నిత్యము జీవించాలనే ఒక ఉద్దేశంతో మనుషుల్లోకి ఆయన ఆత్మను ఊదేడు. గనుక ఈ మనిషి మీద సాతానుడు పగపట్టి పాపములో పడవేసి నరకానికి తీసుకువెళుతూ ఆ పాప శాపాన్ని విమోచించుట కొరకు అనేకమైన వారి సొంత ప్రయోగాలు చేస్తూ చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఇప్పుడు పరిశుద్ధాత్మగా దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం స్వీకరిస్తాం. అయితే ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భక్తులు, దేవుని భక్తులు అయినప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ పిల్లలు ఎలా ఉంటారు? భక్తులుగా ఉంటారా, నరహంతులు ఉంటారా? భక్తులు. ఈ భక్తుని యొక్క ఆ చిన్న బిడ్డ ఆత్మ పరలోక ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ మార్గంలో నడుస్తున్నారు. ఒక కుటుంబం ఉందనుకోండి, తండ్రి ఒక త్రాగుబోతుగా, ఒక నరహంతకుడిగా ఉండి తల్లి ఇలాగు మందిరానికి వస్తూ నా బిడ్డలకు క్షేమము కలుగు చేయండి అంటే ఆత్మ నరకానికి వెళుతూ ఉంటుంది. ఈ తండ్రి చేసిన పాపము, ఈ తల్లి చేసిన పాపము ఇంటి వాకిట నిలబడుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ తల్లి తండ్రి ఇద్దరు కూడా సృష్టికర్తనే. ఎప్పుడు ఈ పిల్లల బాల్యకాలంలోనే, ప్రసంగి 12:1 ఏమంటాడంటే, నీ బాల్యకాలంలోనే ఈ పసిబిడ్డలకి మంచి అలవాట్లు వచ్చాయి. నరహంతకుడుగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకానికి వెళ్తున్నాడు. ఆ బాల్యకాలంలోనే సాతానుడు వాడు పట్టుకుని ఆ చెడు అలవాట్లకి అలవాటు చేసి ఆ నరకానికి తీసుకువెళుతూ ఆ శాపం మరొకరి మీద మోపబడుతూ ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆ పాపం పోవాలంటే ఒక పుణ్యాత్ముని రక్తము ఒలికించబడాలి. అదే యేసు. మనం పాట పాడతాం, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మొన్న ఒక ఆమెకి దెయ్యం పడిందంట. దెయ్యం పడి గొంతుకు గట్టిగా, ఎంతమందికి అలాంటి అనుభవాలు అయినాయి? ఇప్పుడు సిగ్గుపడతారు. అయితే ఆమె చెప్పిందంట నిద్దట్లో ఉండి, యేసు రక్తమే. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మీలో ఉన్న నిద్రాత్మ పోతుంది. వెంటనే ఆ బాడీ ఫ్రీ అయిపోయిందంట. ఆ సాతాను పోయింది. ఎందుకంటే ఆ రక్తంలో ఏముందంటే శక్తి ఉంది. ఆ రక్తం నిన్ను ఎక్కడికి చేరుస్తుందంటే మోక్షానికి చేరుస్తూ ఉంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యొక్క భయములో ఉన్న ఆ చిన్న బిడ్డ ఆత్మ ఎలాగైతే వెళుతూ ఉందో, ఈ దేవుని నమ్మని యొక్క చిన్న వయసు నుంచి వారి ఆత్మ నరక. అందుకే దేవుడు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మ. నీ ఆత్మ ఎక్కడంటే ఆయనలో నుండి వచ్చింది. కనుక సాతానుడు నిన్ను పగపడుతున్నాడు, నిన్ను శోధిస్తూ ఉన్నాడు. నీకు మనశ్శాంతి లేకుండా ఉంది, నీకు ఆరోగ్యం లేక ఉంది, నీకు అనేకమైన సమస్యలో మునిగిపోతూ ఉన్నావు. ఎందుకంటే సాతానుడు నీలో ఉన్న ఆత్మ ఎవరిదని చెప్తున్నాడంటే యేసయ్య ఆత్మ. హల్లెలూయా. గనుక ఈ ఆత్మని నరకానికి తీసుకువెళ్ళాలని బహు ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు కూడా ఆ పుణ్య మార్గానికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్యాహ్న సమయం అంటున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరిచి ఒక్కసారి, ఇంకెంతో సమయం లేదు, మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఆలమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను హల్లెలూయా.
మీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, మీ శరీరము ఆయన ఆలయం. నువ్వు నొప్పితో తండ్రి అని పిలిస్తే నీ దగ్గరికి ఏ సమయంలో అయినా వచ్చేది యేసయ్య. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే మీరు దేవుని యొక్క ఆలయం అన్నారు. మీలో ఊదింది ఊపిరి ఊదింది నా ఊపిరి అది. నువ్వు నా మాట వినాలి. నా మాట వినకుండా అంటే దేవుని మాట వినకుండా సాతానుడు మాట విని ఆ సాతాను మార్గంలోకి వెళ్ళిపోయి నిత్య నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మను తీసుకురాలేరు గనుక ఆ నరకంలో ఉన్న బాధ ఏంటో దేవునికి తెలుసు గనుక ఆ వైభవాన్ని విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించి 33.5 సంవత్సరాలు యేసయ్య పెళ్లి చేసుకోలేదు. హల్లెలూయా. యేసయ్యకి పిల్లలు లేరు. ఎవరు పిల్లలంటే నీవు నేనే. ఎప్పుడైతే పాపం నుండి సాతాను నుండి శాపం నుండి నువ్వు విడిపించబడి యేసయ్య చేతిలోకి వస్తావో నువ్వు యేసయ్య కుమార్తెగా మారిపోతున్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నా కుమార్తెవి, నేను నీలో ఉన్నాను, నీ శరీరము నీ ఆత్మ నాది కనుక నిన్ను సాతానుడు ఎత్తుకెళ్ళటం నేను ఒప్పుకోనని ఆ పరలోక వైభవాన్ని చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, చాలా చక్కటి మాట ఉంది. అక్కడ ఏమని ఉందంటే కొన్ని ఆత్మలంట. అక్కడ 6వ అధ్యాయము, ఒకసారి 6వ అధ్యాయము 10వ వచనం అంట, ఒకసారి చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూవాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని. హల్లెలూయా. కొన్ని ఆత్మలో యేసయ్య దగ్గర మంచి వారు దేవుని దగ్గర ఉండి మొరపెడుతున్నారంట, ప్రభా భూలోకంలో ఇంత అన్యాయం జరుగుతుంది కదా, ఎంత పాపం జరుగుతుంది కదా, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తీరుస్తావంటే ఇంకా నా సమయం ఇంకనూ రాలేదు. ఈ ఆత్మలో చాలా రీతులుగా ఒక త్రాగుబోతు మారి త్రాగుడు విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళితే మోక్షానికి వెళతాడు. అదే త్రాగుబోతుగా ఉండి చనిపోయాడు అనుకోండి, ఈ త్రాగుబోతు ఆత్మ ఇంకొకరిలో ప్రవేశించి అతన్ని త్రాగుబోతుగా చేస్తుంది. ఒక నరహంతకుడు మారకపోతే గనక ఆ నరహంతకుడు చనిపోయిన తర్వాత ఆ నరహంతకపు ఆత్మ ఇంకొక దాంట్లో ప్రవేశించి ఇవన్నీ కూడా ప్రయాణం. అందుకే ఆ భ్రమపరిచే ఆత్మలో అనేకమైన ఆత్మలుగా సాతాను ఆత్మలుగా భూమి మీద తిరుగుతూ కొంతమంది యాక్సిడెంట్ని చేయిస్తున్నాయి, కొంతమందికి ఉరేసుకోమని చెప్తుంది, కొంతమంది నదిలో ఇవన్నీ కూడా దురాత్మ ప్రభావము. హల్లెలూయా. ఆ దురాత్మ ప్రభావం పోవాలంటే నువ్వు ఆ మార్గంను విడిచిపెట్టి యేసయ్య మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడు నీ ఆత్మకి శాంతి వస్తుంది, అప్పుడు నీ ఆత్మకి మోక్షం వస్తుంది. నీ ఆత్మ అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన ఏంటంటున్నాడంటే, తండ్రి నా యొక్క పని అయిపోయింది, ఇదిగో నీవు ఇచ్చినటువంటి పనిని నేను కంప్లీట్ చేసిన ఆత్మని సన్నిధికి ఇస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయం అందు దేవుడు మనల్ని అడుగుతాడు, నీ ఆత్మ ఎటు మార్గంలో వెళుతూ ఉంది, ఏ మార్గంలో నువ్వు ఉన్నావు. కనుక మన ఆత్మ చనిపోయినప్పుడు ప్రాణ శరీర ఆత్మలో ప్రాణము శరీరము కాదు, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరలోకమన్నా నరకమన్నా వెళ్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మానవుడికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ఆత్మను ఆయన అప్పగించి మన ఆత్మల్ని సిద్ధపరచడానికి పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడిగా రావటం కొరకు సంఘాలని కట్టాడు, సేవకుల్ని పెట్టాడు, వాక్యం వినిపిస్తున్నాడు. ఆ సత్యములోకి మీరు వచ్చినప్పుడు మీరు మోక్షంలో ఉంటారు, నిత్యము మీ ఆత్మ సంతోషంలో ఉంటుంది, నరకంలోకి ఎవ్వరు వెళ్ళరు. కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న మాటలు దేవుడు దీవించు.